శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. 26వ రోజు పారాయణం. ఏకవింశాధ్యాయం. వ్యాఖ్యాత మీ రాధమ్మ. ఈ ఏకవింశాధ్యాయంలో విష్ణుగణాలు చెప్పినదంతా విని విస్మృత చేష్టుడు విస్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు పునః వారికి దండవత్గా ప్రణమాచరించి, ఓ విష్ణుస్వరూపులారా, ఈ జనానీకమంతా అనేకానేక క్రతువ్రత దానాల చేత ఆ కమలనాభుడిని సేవించుకుంటూ ఉన్నారు. వాటి అన్నింటిలోనూ ఏ ఒక్కదానిని ఆచరించటం వలన విష్ణువునికి అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుందో, దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవీయండి అని వేడుకున్న మీదట విష్ణుగణాలు అతనిని ఇలా సమాధానపరచసాగాయి. పాపరహితుడైన బ్రాహ్మణుడా, నీవడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతాను విను. పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళ దేశాలుగా ప్రఖ్యాతి వహించాయి. ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణుప్రీతికై అనేకానేక యజ్ఞాలను నిర్వర్తించాడు. అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు యూప స్తంభాలతో తామ్రపర్ణీ నది యొక్క 2 తీరాలు కూడా కుబేరోద్యానవనాలైన చైత్ర రథాల వలె ప్రకాశించేవి. అటువంటి రాజు ఒకానొకనాడు అనంతశయన అనే పేరు మీద యోగనిద్రాముద్రితుడై ఉండే విష్ణువాలయానికి వెళ్ళి మణి మౌక్తిక సువర్ణ పుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు. అంతలోనే విష్ణుదాసుడనే బ్రాహ్మణుడొకడు విష్ణువార్చనార్థమై ఆ ఆలయానికి వచ్చాడు. విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడు విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసీ దళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజను నిర్వర్తించాడు. అది చూసి రాజుకి కోపం వచ్చింది. ఆ కోపంలో తాను ధర్మవేత్త అయి కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణాభిజత్యాన్ని విమర్శించి విస్మరించి, ఓ విష్ణుదాసుడా, నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా? నేనెంతో భక్తిగా ఆచరించిన పూజనిలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణు భక్తి అంటే ఏమిటో తెలుసా అని చేదరించుకున్నాడు. ఆ మాటలకు ఈ బాపడికి కూడా కోపం వచ్చింది. అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి, ఓ రాజా, నీకు దైవభక్తి లేదు సరికదా, రాజ్యేశ్వర్యమత్తుడివై ఉన్నావు. విష్ణు ప్రీత్యర్థం నీ చేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు. అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ, నీ మాటల వలన నీవే విష్ణు భక్తి శూన్యుడవని తెలుస్తూ ఉన్నది. ధనహీనుడవు, దరిద్రుడవు అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది? అసలు నీవెప్పుడైనా విష్ణుప్రీతిగా ఒక్క యజ్ఞాన్నైనా చేశావా? కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా? ఏమీ చేయలేని వాడైన నీకు భక్తుడివనే అహంకారం మాత్రం అధికంగా ఉంది. ఓ సదస్యులారా, సద్బ్రాహ్మణులారా, శ్రద్ధాళువులై వినండి. నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో ఈ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి. అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్గలుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణు సత్ర యాగానికి పూనుకున్నాడు. బహుకాల పూర్వం
గయాక్షేత్రంలో ఋషి సముదాయముల చేత చేయబడినది. అన్నదానాలు అనేకానేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించ సాధ్యం కానిది, సర్వ సమృద్ధిమంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు. పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణు దీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసిన మాఘ కార్తీక వ్రతాచరణలు, తులసీవన సంరక్షణలు, ఏకాదశి నాడు ద్వాదశాక్షరీయుత విష్ణు జపం, షోడశోపచార విధిని, నిత్య పూజలను నృత్య గీతి వాద్యాది మంగళ ధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తి యుక్తులతో ఆచరించసాగాడు. నిత్యము సర్వవేళలలోనూ భోజనాది సమయాలలోనూ సంచారమందు తుదకు నిద్రలో కూడా హరి నామస్మరణను చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేష నియమ పాలనని ఆచరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా భక్తులైన చోళ విష్ణుదాసులిద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రతనిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు. అనగా విష్ణుదాసుడు, చోళ మహారాజు ఇద్దరూ కూడా పంతం పట్టారు కదండి బ్రాహ్మణులందరి ముందు. ఆ మహారాజే, ఆ చోళరాజే ఎవరు గెలుస్తామా చూడండి మీరు అని బ్రాహ్మణులందరి ముందు భాష చేశాడనమాట. ఎవరు చేస్తారో చూడండి అని. విష్ణుదాసుడు, చోళరాజు ఇద్దరూ కూడా ఆ విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం వారు పూజలు వ్రతాలు చేస్తూనే ఉన్నారండి ఈ 21వ అధ్యాయంలో. మరి తదుపరి 22వ. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకొని వెళ్ళిపోయారు. ఆ దొంగిలించిన వారెవరు అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు. అంటే పెద్దగా ఆలోచించలేదు. అతను ఎవరో తీసుకుపో వెళ్ళిపోయారు అనుకుంటూ ఉన్నాడు. కానీ పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాలం పూజకు సమయం మించిపోతూ ఉండటం వలన ఆ రోజున భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు. మరునాడు కూడా వంట చేసుకొని శ్రీహరికి నివేదించే లోపలే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు. విష్ణు పూజకు వేళ పోనీయకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు అభోజనంగానే హరిసేవను కొనసాగించాడు. ఇలా వారం రోజులు గడిచాయి. ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగిలిస్తూనే ఉన్నారు. అంటే అతను వండిన ప్రతిరోజు ఒక వారం రోజుల నుంచి వండిన ఆహార పదార్థాలను ఎవరో తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అది ఎవరు అనేది అతనికి తెలియదు, ఈ బ్రాహ్మణుడికి. అలాగే అతను పస్తులుంటూ కూడా హరిసేవను వదలకుండా చేస్తూనే ఉన్నాడంటండి. వారం రోజుల పాటు అభోజనంగా ఉండటంతో విష్ణుదాసునికి ఆ దొంగని పట్టుకోవాలని అనిపించిందట వారం తరువాత. అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే ముగించుకొని వంటకాలను పూర్వస్థానమందే ఉంచి తాను చాటున దాగి కూర్చొని దొంగ కోసం ఎదురు చూస్తూ ఉండసాగాడు. ఆ దొంగను పట్టుకోవాలని తొందరగా వంట కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని వంటకాలన్నీ ఎక్కడవక్కడే ఉంచి, ఎప్పుడు ఎలా ఉంచుతాడో అలాగే ఉంచి తను ఒక చోట దాగి కూర్చొని ఉన్నాడట ఆ దొంగ కోసం. కాసేపటికి ఒకానొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగిలించేందుకు వచ్చాడు. వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది. రక్తమాంసాలు ఏమాత్రమూ లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నవాడు. అన్నార్తుడు అయిన ఆ చండాలుడు వంటకాలను దొంగిలించుకొని పోసాగాడు. అతని దైన్య హైన్య స్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న ఆ బ్రాహ్మణుడు, ఓ మహాత్మా, కాసేపు ఆగవయ్యా,
ఆ అన్నాన్ని అలా ఒట్టిగా తినటం కష్టం. ఈ నేతిని కూడా పట్టుకు వెళ్ళు అంటూ నేతి జారీతో సహా అతని వెంట పడ్డాడు. అంటే బ్రాహ్మణుడు కోపం రాలేదండి. వారం రోజులు నన్ను తినకుండా చేశాడు కదా ఈ చండాలుడు అని కోపం రాలా. మనలాంటి వారికైతే కోపం వచ్చేస్తుంది. కానీ ఆ బ్రాహ్మణుడికి కోపం రాలేదట. పైగా జాలిపడి, ఒక్క అన్నమే ఏం తింటావయ్యా, ఈ నెయ్యిని కూడా తీసుకొని వెళ్ళు అని ఇచ్చాడట. అప్పుడు అప్పటికే అలసటగా ఉన్న ఆ చండాలుడు ఈ బ్రాహ్మణుని చూడటం వల్ల భయపడి నేలన పడి మూర్ఛపోయాడు. అతనిని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు, అయ్యో మూర్ఛపోయావా మహాత్మా అంటూ తన పై వస్త్రపు చెంగులతో ఆ చండాలునికి విసరసాగాడు. ఆ సేవ వల్ల అతి శీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు. ఇప్పుడితను విష్ణుదాసుని కళ్లకు శంఖుచక్ర గదాబ్జధారి పీతాంబరుడు చతుర్భుజుడు శ్రీవత్సలాంఛితుడు కౌస్తుభాలంకృతుడు అయిన శ్రీమన్నారాయణ వల్లనే గోచరించటం అతగాడు సాత్విక భావావృతుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు. ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదులెందరో విమానారూఢులై ఆ ప్రాంతాలకు వచ్చారు. విష్ణుదాసుడి మీద కూడా విరివాన కురిపించారు. అప్సరసలు ఆడారు, గంధర్వులు పాడారు. దేవగణాల వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లనిపించింది. అనంతరము ఆదినారాయణుడు విష్ణుదాసుని గుర్చి కౌగలించుకున్నాడు. తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే తన విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు. యజ్ఞవాటికలో ఉన్న చోళుడు గగనాగములైన ఆ బ్రాహ్మణ బ్రహ్మ జనకులిద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు. తక్షణమే తన ఆచార్యుని పిలిచి, ఓ ముద్గరదముని, నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణు రూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు. అమితైశ్వర్యవంతుడినైన నేను అసాధ్యాలైన యజ్ఞదానాలను చేస్తూ ఉంటూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక ఆ వైకుంఠం అసంగతమే కదా. నేను ఎన్ని యజ్ఞాలు చేసినా, బ్రాహ్మణులు కోరినంత దక్షిణలను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేశమైన కృప కలిగినట్లు లేదు. దీనిని బట్టి కేవల భక్తియే తప్ప విష్ణు అనుగ్రహానికి మరో మార్గం లేదు. ఈ యజ్ఞ యాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు. బాల్యం నుంచి యజ్ఞ దీక్షలోనే ఉండటం వలన నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లుణ్ణి స్వయంగా కూర్చొని పెట్టి పట్టాభిషేకం చేశాడు కదండి. ఈ కథ ద్వారా నిరుపేద అయిన బ్రాహ్మణుడు తన ఆహారాన్ని చండాలుడు స్వీకరిస్తూ ఉన్న దయతో జాలితో నేతిని సమర్పించాడు. ఏమాత్రము విసుక్కోకుండా, అసహ్యపడకుండా. ఒక్క కాణీతో కానీ, ఒక్క రూపాయితో కానీ ఏమాత్రము విష్ణువుని అర్చించలేదు అతను. కానీ ఈ మహారాజు, ఈ చోళరాజు యజ్ఞాలు చేస్తూ, యాగాలు చేస్తూ, అనేక వేల ధనరాశుల్ని సమర్పిస్తూ, అందరికీ దానాలు చేస్తూ, తన విష్ణు అనుగ్రహానికి లోను అవ్వాలి అని ఎంతో ధనం ఖర్చు పెట్టాడు. చివరికి ఈ యొక్క చోళరాజు ఏమని తెలుసుకున్నాడు అంటే, ఆ విష్ణురూపుడుగా ఆ పేద బ్రాహ్మణుడు విష్ణులోకానికి పయనమవ్వటం చూసి అతను తన గురువుగారితో చెప్పినది మనం విన్నాము. అతను ఏమని తెలుసుకున్నాడు అనగా, ధనంతో కాదు విష్ణువుని చేరుకోవడానికి మనస్సుతోనే చేరుకోవాలి. భక్తియే ప్రధాన్యం. ఆ భక్తితోనే, ఆ దయా గుణంతోనే ఆ విష్ణుమూర్తిని మనం చేరుకోగలమని ఆ మహారాజు తెలుసుకున్నాడు. తరువాత అతను
బాల్యం నుంచి యజ్ఞదీక్షలోనే ఉండటం వల్ల అతనికి సంతోషం అనేది లేకుండా ఇప్పటికీ కూడా నాకు విష్ణు సాక్షాత్కారం నేను పొందలేకపోయానే అని ఆ రాజు నిస్సంతోషుడై అనగా సంతోషము లేకుండా ఉండడం వల్ల తన మేనల్లుడిని స్వయంగా తన సింహాసనం మీద కూర్చొనిబెట్టి పట్టాభిషేకం కావించాడు. శ్లోకము: తస్మాదద్యాపి తద్దేశే సదా రాజ్యాం సభాగినః స్వప్రియా ఏవ జాయంతే తత్కృతా విధివర్తినః. ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా ఆ చోళ దేశాలలో అనగా ఏ మహారాజు అయితే ఏ చోళరాజు అయితే ధనం ఖర్చు పెట్టినా కూడా విష్ణు సాక్షాత్కారం పొందలేకపోయాడో ఆ దేశాలలో ఆ చోళ దేశాలలో ఇప్పటికీ కూడా రాజ్యాధికారాన్ని పొందటంలో రాజుల మేనల్లుళ్ళే కర్తలవుతూ ఉన్నారట. అనంతరం చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరకు చేరి, ఓ శ్రీహరి, త్రికరణ శుద్ధిగా నీ యందలి భక్తిని నా యందు సుస్థిరం చేయి తండ్రి అని ప్రార్థించి సమస్త సదస్సులు చూస్తుండగానే అగ్ని ప్రవేశం ఆచరించాడు. అనగా మేనల్లుణ్ణి రాజుగా ప్రకటించి పట్టాభిషేకం చేసిన అనంతరం చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరకు వెళ్ళి ఆ విష్ణుమూర్తిని ప్రార్థించాడట. నాయన శ్రీహరి, త్రికరణ శుద్ధిగా నాకు భక్తిని నా యందు సుస్థిరం చేయి తండ్రి అని ప్రార్థించాడు. ఇక్కడ మనం తెలుసుకునేది ఏమిటంటే, చిట్ట చివరికి అతనికి అహంకారం లేకుండా ఎటువంటి బాధకు, స్వార్థానికి, ఈర్ష్య ద్వేషాలకు లోను కాకుండా ఏమాత్రము కోపం లేకుండా ఆ శ్రీహరి మీద చివరికి నా యందు భక్తిని సుస్థిరం చేయి తండ్రి అని నిర్గుణంగా ఆ భగవంతుణ్ణి ప్రార్థించి సమస్త సదస్సులు చూస్తుండగానే ఆ యజ్ఞవాటికలోకి ప్రవేశించి అగ్నికి ఆహుతమయ్యాడట. అగ్ని ప్రవేశం ఆచరించాడట. శ్లోకము: ముద్గలస్తు అతః క్రోధాస్సికముత్పాటయిన్ స్వకాం అతస్త్వద్యాపి తద్గోత్రే ముద్గలా విశిఖాంబవాన్. అది చూసి క్రుద్ధుడైన ముద్గలుడు తన శిఖను పెరికివేసుకున్నాడు. అది మొదలు ఆ గోత్రం ఈనాటికి విశిఖగానే వర్ధిల్లుతోంది. హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు. చోళుని ఆలింగనం చేసుకుని అతనికి సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఓ ధర్మదత్త, అలనాడే ఈ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోళుని కూడా అనుగ్రహించి సాక్షాత్కారమిచ్చి తన వైకుంఠ ద్వార పాలకులుగా చేసుకున్నాడు. కాబట్టి ఓ విప్రుడా, విష్ణువానుగ్రహానికి, విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం భక్తి మార్గం మాత్రమే. ఆ మార్గాలు రెండు: ఒకటి ఆత్మజ్ఞానం, రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షాదులు మౌనం వహించారు. 21, 22 అధ్యాయములు అనుగా 26వ రోజు పారాయణము సమాప్తము. ఈ కథ ద్వారా మనకి ఏమి అర్థమైందండి? మనం ఒక భక్తి భావానికి లోనై ఆ భావనలోకి వెళ్ళిపోవటం జరిగినది కదా. ఆ శ్రీహరి ఎంత కరుణామయుడుగా వచ్చి చోళుని ఆలింగనం చేసుకుని ఆ హోమగుండంలో ఉన్నటువంటి రాజుని తన సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ చూస్తుండగానే వైకుంఠానికి తీసుకువెళ్ళిపోయాడు కదా. అటు పేద బ్రాహ్మణుణ్ణి, ఇటు ఈ యొక్క చోళుడిని అనగా విష్ణుదాసుని, చోళ మహారాజుని అనుగ్రహించి ఒకేసారి ఇద్దరిని
తన వైకుంఠ ద్వార పాలకులుగా చేసుకున్నాడటండి. వైకుంఠంలో వీరిద్దరిని ద్వారపాలకులుగా చేసుకున్నాడట. అంతటి అదృష్టాన్ని ప్రసాదించాడు ఆ విష్ణుమూర్తి. మరి ఏమని మనకి దీని ద్వారా తెలిసింది అనగా, భక్తి మాత్రమే ప్రధానము. భక్తితోనే మనం ఆ యొక్క ఈశ్వరుణ్ణి కానీ ఆ మహావిష్ణువుని కానీ చేరుకోగలము అని మనం ఈ కథ ద్వారా తెలుసుకొని ఉన్నాము. మరి మనం ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తున్నాము, అర్చిస్తున్నాము, అభిషేకాదులు చేస్తున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము, దీపారాధన చేస్తున్నాము, దీపాలు పెడుతున్నాము, ఉసిరి దీపాలు పెడుతున్నాము. ఆ పరమేశ్వరుడు మనల్ని కటాక్షించాలి, ముక్తిని ప్రసాదించాలి అని మనం ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ఆ పరమేశ్వరుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఏ కాలం నుంచి ఏ కాలానికైనా అవలీలగా ప్రయాణిస్తాడంటండి. ఈ క్షణం ఇక్కడుంటాడు, ఇంకో క్షణం వేరే చోటు ఉంటాడంట. అందుకే మనం ప్రార్థిస్తూ ఉంటాము కదా, వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంకవహ్ని నయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివ శంకరం అంటూ మనం శివయ్య జనన మరణాలకు అతీతుడుగా, కాలమునకు వశము కానివాడిగా మనం సదాశివ అంటూ ఉంటాం. సదాశివ అని ప్రార్థిస్తూ ఉంటాం. అంటే ఎక్కడైనా శివుడే ఉంటాడు, సదా ఉంటాడు. ఈ కాలము ఆ కాలము అని లేదంటండి. ప్రతి క్షణము కూడా ఆ శివమయమే, ఆ సదాశివుడే నర్తిస్తూ ఉంటాడట కాలగమనమంతా కూడా. ఈ సకల చరాచర సృష్టి అంతా శివయ్యే, అంతయు శివుడే. అందువల్ల దేవతలందరూ కూడా శివారాధకులే. ఆ పరమశివుని ఆకృతిలో, ఆ త్రిశూలంలో సత్వరజ తమో గుణాలకు ప్రతిరూపాలను ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపమని ఆ దేవదేవుని శిరస్సున ఆ చంద్రవంక మనో నిగ్రహానికని, గంగాదేవి శాశ్వత తత్వానికని ప్రతీక కదా. ఆ చంద్రశేఖరుని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను ధరించిన పులిచర్మం అహంకారాన్ని త్యజించమని, ఆసీనంపై పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతని సూచిస్తాయి కదా. నందీశ్వరుడు ధర్మానికి సత్సాంగత్యానికి ప్రతీక అంట కదా. మరి మూడవ నేత్రం ఏమిటంట? మూడవ నేత్రం జ్ఞానానికి చిహ్నం. జ్ఞానానికి చిహ్నం అని మనకు గురువులు బోధించి ఉన్నారు. మరి అటువంటి సదాశివుడును, అటువంటి సప్త బ్రహ్మ స్వరూపాన్ని, అటువంటి దేవదేవుణ్ణి, అటువంటి చంద్రశేఖరుణ్ణి, అటువంటి జీవాత్మను, అటువంటి పులిచర్మం మీద ఆసీనుడై ఉన్న భస్మాన్ని, పరిశుద్ధతని తనయుని ఆ శరీరం నిండా అలుముకొని ఉండి ఆ నందీశ్వరుని తన ముందు నిలుపుకొని ఉన్న ఆ వందే శంభు ముమాపతి మనం ప్రార్థిస్తూ ఈరోజు సెలవు తీసుకుంటూ, మరుసటి రోజు అనగా 27వ రోజు మరలా కార్తీక మహాపురాణాన్ని శ్రవణం చేయడానికి అనగా వినడానికి, చదవడానికి, పూజిస్తూ ఉండడానికి ఉన్న మనము ఎంతగానో పుణ్యప్రదులు అయిన వారే అని పద్యము. ఆత్మబంధువులకు నమస్కారం.